విజయవాడ బస్టాండ్ మొత్తం ఓటర్లతో నిండిపోయింది. ప్రతి 10 మంది ప్రయాణికుల్లో ఖచ్చితంగా 8 మంది ఓటర్లు ఉన్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి వచ్చారు. విజయవాడ నుంచి బస్సు మారి తమ ఊళ్ళకు వెళ్లే వారితో బస్టాండ్ ఫుల్ అయిపోయింది. ఓటర్లతో నిండిపోయిన విజయవాడ బస్టాండ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడ బస్టాండ్ మొత్తం కూడా ఓటర్లతో నిండిపోయింది. రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లందరూ కూడా వాళ్ళ సొంత ఊళ్లకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఏ ఊరు వెళ్తున్నారు? తాడేపల్లిగూడ. అంటే పర్టికులర్ గా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమైనా వెళ్తున్నారు? అవును. గ్రాండ్ ఫాదర్ వచ్చారు, వాళ్ళకి ఓటు అయినాయి అక్కడ. ఎలా సార్? స్పెసిఫిక్ గా 1 hour అయింది దొరకట్లే బస్సెస్. సో 1 hour అయింది దొరకట్లే బస్సెస్. అంటే ఇప్పుడు పర్టికులర్ గా మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇంకా మొత్తం అందరూ కలిసి వెళ్ళడం అదే ఓటు యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి ఎప్పుడు వేస్తూ ఉంటారు గ్రాండ్ ఫాదర్. సో ఆయనకి సపోర్ట్ గా వెళ్తున్నాను. సో ఇది ఒక రకమైనటువంటి కారణం. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కి సపోర్ట్ గా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకా అమ్మ చెప్పండి, ఏ ఊరు నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి. సో ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారా? సో ఇది ఎన్నోసారి ఓటు? సెకండ్ టైం. ఎలా అనిపిస్తుంది సెకండ్ టైం ఓటు? అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఓటు హక్కు వినియోగించుకోవడానికే మీరు మీ ఊరు వెళ్ళడం మా ఊరు వెళ్ళడం. ఎందుకని వెళ్తున్నారు? ఓటు హక్కు ఖచ్చితంగా అంత దూరం నుంచి వచ్చి మరీ ఓటు అంటే ఎవ్రీ సిటిజన్ కి ఇది చూస్ చేసుకోవడం మన చేతిలోనే ఉంటది కాబట్టి రైట్ టు ఓట్ అనే దాన్ని ఆవిడ పర్టికులర్ గా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాగా చూస్తే ఎక్కడ చూసినా కూడా అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏ ప్లాట్ఫామ్ చూసినా అమలాపురం, రాజమండ్రి, చీరాల, గుంటూరు, ఒంగోలు, హైదరాబాద్ ఇలా ఏ ఊరికి వెళ్ళేటటువంటి ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి ఏ 10 మందిలో 8 మందిని టచ్ చేసినా కూడా వాళ్ళలో 6-7 ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసమే వాళ్ళ సొంత ఊరు వెళ్తున్నాము అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 83% పోలింగ్ జరుగుతుంది అని ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఎలక్షన్ కమిషనర్ చెప్పారో దానికన్నా కూడా ఎక్కువగా పోలింగ్ జరుగుతుందా అనిపించే విధంగా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బస్టాండ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. రేపు జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా అత్యధిక శాతం పోలింగ్ జరిగేటటువంటి అవకాశం ఉందని అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ బస్టాండ్ నుంచి.